పైకి చెప్పే కారణం వెనుజులా యుద్ధోన్మాదం ఉంది, అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, అక్కడ పాలన మారకపోతే అక్కడ చాలా నష్టం ఆ ప్రజలకి అని చెప్పారు. కానీ వాస్తవం ఏంటంటే చమురుపై అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించుకోవాలనే ఉద్దేశంతో ఆ ప్రయత్నం చేశారు. కెనడాని అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చుకుంటారని చెప్పారు. తీవ్రంగా వ్యతిరేకించింది, నిలబడింది. గ్రీన్లాండ్ అని ఒక ప్రాంతం కొత్తగా జరిగిన అన్వేషణలో గ్రీన్లాండ్ లో సహజ వనరులు బాగా ఉన్నాయి, ఆ మంచు కింద క్షీపాలు చాలా ఎక్కువ ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాత గ్రీన్లాండ్ మా పక్క భూమి, గ్రీన్లాండ్ కూడా మేము మా భూభాగంలో భాగం చేసుకుంటాం. డెన్మార్క్ చాలా చిన్న దేశం అయినప్పటికీ చిన్న పెట్టె కూడా కోత చాలా ఘనంగా ఉంటున్నట్టుగా డెన్మార్క్ చాలా స్పష్టంగా చెప్పింది, ఇది మా భూమి, ఇది మా దేశం, మా సార్వభౌమాధికారి గల ప్రాంతం ఇది, దీని మీద మీరు దండయాత్ర చేస్తే కబద్దారని ప్రకటించి నిలబడి చాలా దేశాలు డెన్మార్క్ కి మద్దతుగా నిలిచాయి. క్యూబా దాదాపు 60-70 సంవత్సరాల నుంచి ఒక కమ్యూనిస్ట్ దేశంగా, సామ్యవాద దేశంగా, లెఫ్ట్ భావాలతో ముందుకెళ్ళిన దేశం. ఫెడరల్ కాస్ట్రో ఉన్నంత వరకు చాలా సార్లు ప్రయత్నం చేశాడు, కానీ కాస్ట్రో వాటన్నిటిని తిప్పికొట్టాడు. ఇలా 1-2 కాదు, మొత్తం గల్ఫ్ దేశాలు ఒకప్పుడు చాలా భద్రతగా ఉండే దేశాలు, ఆ గల్ఫ్ దేశాలన్నింటిలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుని అక్కడ చమురుపై ఆధిపత్యాన్ని పొందుతూ డాలర్ విలువ ఏమాత్రం తక్కువ ఉండటం కోసం ఆ చమురు ఆధిపత్యాన్ని తమ చేతుల్లో తీసుకుని గల్ఫ్ దేశాలని తమ ఆధీనంలో ఉంచుకున్న పరిస్థితి.